హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మగ్గం వర్క్ హ్యాండ్ అనేది పూసలు ఉంటాయి కదా మనకి. అవి పూసలు ఉన్నప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, కుట్ అనేది కరెక్ట్గా ఎలా వేసుకోవాలో చూద్దాము. మనం మిడిల్లో ఒక డాట్ అయితే లైనింగ్కి పెట్టేసుకుని చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో మిడిల్లో మనం డాట్ అనేది పెట్టుకుని కరెక్ట్గా మనం సెట్ చేసుకుని పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం సింగిల్ పాదంతోనే మనం స్టిచ్ చేసుకోవాలండి మగ్గం వర్క్ బ్లౌజులు అనేది. దీని పక్క నుంచి సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం లోపల మనకు పూసలు ఉంటాయి కదా, అవి అడ్డు రాకోకుండా లోపలికి పెట్టుకుంటూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. దానిపైనుంచే మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం మగ్గం వర్క్ బ్లౌజులకి కంపల్సరీ డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం హెమ్మింగ్ అలాంటివి ఏమీ చెయ్యం కాబట్టి. చూస్తున్నారు కదా, దీనికి ఒక 1/2 ఇంచు వెడల్పులో క్లాత్ అట్టు పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని పిన్స్ తీసేయాలి. పిన్స్ తీసిన తర్వాత నీట్గా దాని పైనుంచి మనం ఇక పూసల్ని పక్కకు జరుపుకుంటూ ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచు వెడల్పులో మరో స్టిచ్చింగ్ అనేది వేయాలి. పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పులో మరొక స్టిచ్ అనేది వేయాలి. ఇది ఎందుకు అంటే మనకి క్లాత్ తిరగ తిప్పుకున్నప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉండడం కోసం. చూడండి, నీట్గా వచ్చేసింది మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది. స్టిచ్చింగ్ ఎంత సింపుల్గా నీట్గా వచ్చిందో చూడండి. వెనకాల ఈ కుట్టు వేయడం వల్ల మనకి లైనింగ్ పీస్ అనేది కదలకుండా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.